ఓకేనా. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ యూజ్ టు స్టోర్ ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనుకుంటున్నాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ అండ్ వాల్యూ అనుకుంటున్నాం. సో దాంట్లో కీ కెన్ బి ఓన్లీ స్ట్రింగ్ డేటా టైప్ అండ్ వాల్యూ కెన్ బి ఎనీ డేటా టైప్. ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడానికి మనం ఎలా సింటాక్స్ వాడుకుంటే ఆబ్జెక్ట్ ఈక్వల్ టు విత్ ఇన్ ద ఫ్లేవర్ బ్రాకెట్స్ ఏం రాస్తాం, కీని దాని యొక్క వాల్యూ. ఓకేనా, కీ అండ్ వాల్యూ సెపరేట్ బై కాలన్. సో దీంట్లో మనం ఆబ్జెక్ట్ మొత్తం ఎన్ని వేస్ లో క్రియేట్ చేయొచ్చు అంటే 3 వేస్ లో క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వే వచ్చేసరికి నార్మల్ గా ఒక కీ పెట్టుకున్నాం, కాల్స్ పెట్టుకోవచ్చు, లెట్ పెట్టుకోవచ్చు, వేర్ ఏదైనా కీవర్డ్ తీసుకుని దాని పక్కన ఆబ్జెక్ట్ నేమ్ మనకు కావాల్సిన వాల్యూస్ అనేది రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది ఫస్ట్ వే. సెకండ్ వే వచ్చేసరికి ఏంటంటే, సెకండ్ అప్రోచ్ వచ్చేసరికి అంటే సేమ్ కాస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు ఎంటీ. సో దీన్ని ఏమంటారంటే ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటారు. ఎంటీ ఆబ్జెక్ట్ అంటే జస్ట్ మనం బ్రాకెట్స్ లో కీ అండ్ వేసి రాయం, జస్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసిన ఎంటీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే కావాలనుకుంటున్నామో అప్పుడు మనం అసైనింగ్ అని చేసుకుంటాం. ఓకేనా. సో అది చూపిస్తాను మీకు ఒకసారి. సో నెక్స్ట్ థర్డ్ వే వచ్చేసరికి ఏంటంటే by using new keyword const object name equal to new object అనే మెథడ్ యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేసుకుంటాం. కాన్స్ట్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్, అక్కడ ఓ క్యాపిటల్ అమ్మ, న్యూ పక్కన ఆబ్జెక్ట్ ఉంది కదా దాంట్లో ఓ అనేది క్యాపిటల్ ఉండాలి. సో అది యూజ్ చేసుకున్న ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా. సో అలా 3 వేస్ లో ఫస్ట్ ఒకసారి నార్మల్ ఇన్స్టాలేషన్ డిక్లరేషన్ మొత్తం ఒకే దాంట్లో చేసుకుంటాం. సెకండ్ అంటే ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటాం. థర్డ్ వేస్ బై యూజింగ్ న్యూ కీవర్డ్ న్యూ ఆబ్జెక్ట్ అనే మెథడ్ యూజ్ చేసుకున్న ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా. అలా 3 వేస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సరే ఓకే, క్రియేటింగ్ ఓకే. నెక్స్ట్ యాసింగ్ కూడా తెలియాలి కదా, అప్పుడే కదా మనం ప్రోగ్రామ్ రాయగలుగుతాం. సో క్రియేట్ చేస్తే దాన్ని ప్రింట్ అయిపోద్దా, ప్రింట్ అవ్వదు కదా, యాసింగ్ ఎలా యాక్సెస్ చేయాలి కూడా తెలుసుకోవాలి. సో అందుకే యాక్సెసింగ్ అండ్ ఆబ్జెక్ట్, యాక్సెసింగ్ అండ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ మనం 2 వేస్ లో యాక్సెస్ చేయొచ్చామా. ఒకటి ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ప్రాపర్టీ నేమ్ అంటాం, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ప్రాపర్టీ నేమ్ ఆర్ ఆబ్జెక్ట్ నేమ్ ఆఫ్ ప్రాపర్టీ నేమ్. ప్రాపర్టీ నేమ్ అంటే కీ, అదేనా కీని అనదర్ నేమ్ ప్రాపర్టీ నేమ్ కూడా అంటారని చెప్తున్నా కదా. సో అక్కడ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ప్రాపర్టీ నేమ్ రాసుకోవచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ నేమ్ ఆఫ్ ప్రాపర్టీ నేమ్ అని కూడా మనం కాల్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. బై యూజింగ్ టూ వేస్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ అనేది కాల్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు అర్థమైనప్పుడు ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలంటే మీరు అందరికి. ఓకేనా. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, used to store collection of values in the form of key and value pairs లో మనం చేసుకున్నాం. where key can be string data type, value can be any data type. ఓకేనా. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ఆబ్జెక్ట్స్ మనం ఎక్కడ రాయాలి, విత్ ఇన్ ద స్క్రిప్ట్ లో రాయాలి, బాడీ ట్యాగ్ లో రాసుకోవాలి. స్క్రిప్ట్ లో రాయాలి. ఎందుకు స్క్రిప్ట్ లో రాయాలి, ఇది జావా స్క్రిప్ట్ కోడ్ కాబట్టి మనం విత్ ఇన్ ద స్క్రిప్ట్ ట్యాగ్ లోనే రాసుకోవాలి. సో స్క్రిప్ట్ లో రాసినాక ఇప్పుడు చూడండి ఒక్కసారి,
అందరు బోర్డింగ్ చూడమ్మా. ఫస్ట్ చేసిన మీద మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ వే ఆఫ్ క్రియేటింగ్ చూడండి. ఫస్ట్ వే సింటాక్స్ ఏంటి? కాన్స్ట్ ఏదో ఒక కీవర్డ్ పెట్టుకున్నాం. ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు విత్ ఇన్ ద బ్రాకెట్స్ లో కీ అండ్ వాల్యూస్ రాసుకుంటున్నాం. ఓకేనా? సేమ్ లైక్ ఫస్ట్ కాన్స్ట్. సో ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసరికి కార్ అని తీసుకోండి. ఓకేనా? కార్ ఈక్వల్ టు సో ఫ్లవర్ బ్యాకెట్స్ ఓపెన్ చేసా. విత్ ఇన్ ద ఫ్లవర్ బ్యాకెట్స్ మనం పెట్టుకుంటాం కీ అండ్ వాల్యూ పేజ్ అనేది రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కీ నేమ్ వచ్చేసరికి కార్ నేమ్, నేమ్ కాలన్ కార్ కలర్ నేమ్ వచ్చేసరికి ఏదో ఒక BMW అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనం కీ రాసేటప్పుడు విత్ ఇన్ ద కొటేషన్ రాయక్కలేదు. సార్ మీరు కీ అనేది స్ట్రింగ్ డేటా టైప్ అన్నారు, స్ట్రింగ్ అంటే విత్ ఇన్ ద కొటేషన్ లో పెట్టాలి కదా సార్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ కీ అనేది మనం కొటేషన్స్ అవసరం లేదు. కానీ వాల్యూలో స్ట్రింగ్ అనేది రాసేటప్పుడు మాత్రం కొటేషన్ పెట్టాలి. ఓకేనా? కీకి కొటేషన్స్ అవసరం లేదు. ఓకేనా? సో వాల్యూ మాత్రం మన వాల్యూ టైప్ బట్టి స్ట్రింగ్ రాస్తే కొటేషన్ రాయాలి, నంబర్ రాస్తే కొటేషన్ రాస్తుంది, బూలియన్ కూడా కొటేషన్ రాస్తుంది. ఓకేనా? సో వాల్యూ ఏ టైప్ ఉంటే ఆ టైప్ ఫాలో అవ్వాలి. సో నెక్స్ట్ వాల్యూ రాస్తాము. నెక్స్ట్ ఇంకొక కీ రాద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ బ్లాక్ అని ఇస్తున్నా. నెక్స్ట్ ప్రైస్ సంథింగ్ ఏదో ప్రైస్ ఇచ్చాడు. ఓకేనా? ఇలా నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్న బాగానే. అర్థమైందా ఎలా క్రియేట్ చేశాను? సో ఏం చేశాను? కాన్స్ట్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చాను అక్కడ నేను కార్ అని ఇచ్చాను. సో ఆబ్జెక్ట్ కి సింబల్ ఫ్లవర్ బ్యాకెట్స్ కాబట్టి విత్ ఫ్లవర్ బ్యాకెట్స్ చేశాను కీ అండ్ వాల్యూ పేజ్ అని రాస్తున్నాను. సో కీ నేమ్ వాల్యూ వచ్చేసరికి BMW, అనదర్ కీ వచ్చేసరికి ఇది కలర్ వాల్యూ బ్లాక్, తర్వాత ప్రైస్ కి తర్వాత సంథింగ్ ఏదో వాల్యూ ఇచ్చాడు. ఓకేనా? సో వాల్యూ అనేది మనకి స్ట్రింగ్ ఇస్తే కొటేషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకేనా? నంబర్ ఇస్తే అక్కర్లేదు, బూలియన్ వాల్యూ ఇచ్చినా అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మనకి ఓకే ఆబ్జెక్ట్ క్రియేటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ప్రింట్ చేద్దాం. సో ప్రింటింగ్ మనకి ఏమి ఉన్నాయి? ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. డాక్యుమెంట్ డాట్ రైట్ కానీ, కన్సోల్ డాట్ లాగ్ కానీ, లేకపోతే టాప్ కానీ ఏదో ఒకటి వాడుకుంటాం కదా. సో ఇక్కడ నేను డాక్యుమెంట్ డాట్ రైట్ వాడుకుంటున్నా. డాక్యుమెంట్ డాట్ రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేయాలి. సో ఎలా యాక్సెస్ చేద్దాం? ఆబ్జెక్ట్ నేమ్ కార్ డాట్ కీ నేమ్ అండ్ ప్రాపర్టీ నేమ్ ఏంటి? నేమ్ కార్ డాట్ నేమ్ అన్న. ఇదేంటి ఫస్ట్ వే ఆఫ్ యాక్సెసింగ్ ఏనా? ఒక్కసారి చూద్దాం, ట్రై చేద్దాం వస్తుందా లేదా. వచ్చిందా మాకు డేటా? వచ్చిందా? సో కార్ డాట్ నేమ్ అంటే కార్ ఏంటి? ఆబ్జెక్ట్ కదా. ఆబ్జెక్ట్ ప్రాపర్టీ నేమ్ ఏంటి? నేమ్ అని ఇచ్చాం. నేమ్ ఉన్న వాల్యూ ఏంటి? BMW. ఆ డేటా వచ్చింది మనకి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో డాక్యుమెంట్ రాద్దాం. డాక్యుమెంట్ డాట్ రైట్ కార్ డాట్ కలర్. బ్లాక్ అని వచ్చిందా? ఓకేనా? సార్ నాకు మొత్తం కావాలి సార్. సో మీరు కార్ డాట్ నేమ్ అలా రాస్తారు కదా. సో నేను ఇలా రాయండి సార్. ఓన్లీ నేను డాక్యుమెంట్ డాట్ రైట్ లో జస్ట్ కార్ అని రాస్తాను. అవుట్పుట్ వస్తుందా రాదా అంటే ఒక్కసారి యాక్సెస్ చేసుకో. ఏమని వచ్చింది? ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అని వస్తుంది. నువ్వు డైరెక్ట్ ఆబ్జెక్ట్ నేమ్ అని రాస్తే నీకు డేటా ప్రింట్ అవ్వదు. ఓకేనా? సేమ్ వస్తే నీకు ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే మన ఆబ్జెక్ట్ టైప్ యాక్సెసింగ్ మనం యాక్సెస్ చేసుకోవాలి. సార్ నేను ఒకేసారి మొత్తం యాక్సెస్ చేసుకోవడం మనం ఫర్ లూప్స్ అని ఉంది, లూపింగ్ యూజ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను లూపింగ్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్తాను. సో అక్కడ మీ లూపింగ్ కి ఇక్కడ లూపింగ్ చిన్న డిఫరెన్స్ ఉంది, అది చెప్పినాక చెప్తాను అది. సో ప్రెసెంట్ అయితే మనం ఒకటి మాత్రమే యాక్సెస్ చేద్దాం. కార్ డాట్ ప్రైస్. ఓకేనా? ఇలా ఒకటి యాక్సెస్ చేసుకున్న బాగా. సార్ నాకు ముందు డేటా కావాలి. ఏమని? మై కార్ ఈజ్ అని కావాలి అంటే ఏం చేయాలి? అక్కడ విత్ ఇన్ ద కొటేషన్స్ లో కొటేషన్ రాయాలి అక్కడ లేదా? విత్ ఇన్ ద కొటేషన్స్ లో
మై కార్డ్ ఈస్ ప్లస్ కార్డ్ డాట్ నేమ్. న్యూ లైన్ లో కావాలంటే హెడ్డింగ్ లో ప్లస్ బిఆర్ అనే ట్యాగ్ వాడు. ఓకేనా? సో అర్థమైనప్పుడు మనకి ఎలా యాక్సెస్ చేయాలో ఒక్కసారి క్రియేట్ చేయనందు. ఓకేనా? ఫస్ట్ ఏం చేశాను, కార్డ్ కాన్స్ట్ కార్డ్2 అనేది ఎంటీ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేశాను, తర్వాత అసైనింగ్ చేసుకున్నాను. ఏమని, కార్డ్2 డాట్ నాకు కావాల్సిన కీ నేమ్. సో కీ నేమ్ ఇచ్చాను, నేమ్ అని ఇచ్చాను, దాంట్లో కావాల్సిన వాల్యూ. ఓకేనా? మళ్ళీ కార్డ్2 డాట్ నాకు కావాల్సిన కీ నేమ్, దానికి కావాల్సిన వాల్యూ. అలా ఒకటి తర్వాత అసైనింగ్ చేసుకుంటా వచ్చి దాన్ని ప్రింట్ చేసుకుంటాం. ఓకేనా? అది సెకండ్ వే ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకేనా? సేమ్ వచ్చిందా? మై కార్ నేమ్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యాక్సెసింగ్ వాడను. సెకండ్ వే ఆఫ్ యాక్సెసింగ్ ఏంటమ్మా, స్క్వేర్ బ్రాకెట్స్ లో విత్ ఇన్ ద కొటేషన్స్ లో మనం ఏం రాయాలి, మనకు ప్రాపర్టీ నేమ్, నీకు ఏ ప్రాపర్టీ కావాలంటే ఏ వాల్యూ కావాలనుకుంటున్నావో ఆ ప్రాపర్టీ నేమ్ కార్డ్2 డాట్, సో కార్డ్2 ఆఫ్ నేమ్ అని రాసి, సో డేటా వస్తుందా? వచ్చింది కదా డేటా. ఓకేనా? సో అది సెకండ్ వే ఆఫ్ క్రియేషన్. సేమ్ లైక్ థర్డ్ వే కూడా అంతే, ఒక్కసారి కూడా చెప్పేస్తాను. థర్డ్ వే, సో థర్డ్ వే ఏం చేస్తాం మనం, సేమ్ కాన్స్ట్ ఆబ్జెక్ట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్డ్2 అని ఇస్తే ఓకేనా? ఎందుకు ఓకే కాదు, ఇక్కడ కాన్స్ట్ కీవర్డ్ ఇచ్చేసాం. ఏమని, కార్డ్2 అని ఆల్రెడీ ఒక వేరియబుల్ క్రియేట్ అయ్యి ఉంది, సో మళ్ళీ కాన్స్టెంట్ పెట్టాం దాన్ని. సో కాన్స్ట్ మీనింగ్ ఏంటి, రీడిక్లేర్ చేయకూడదు, రీఅసైనింగ్ చేయకూడదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ కాన్స్ట్2 అని పెట్టి మళ్ళీ ఇంకో క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? సో చూద్దాం అసలు ఎర్రర్ వస్తుందా లేదా. ఏమైందాడ, బ్లాంక్ స్క్రీన్ వచ్చింది. బ్లాంక్ స్క్రీన్ మీద నీకు ఇక్కడ ఎర్రర్ వచ్చినట్టు. ఒక్కసారి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి కన్సోల్కి వెళ్ళి చూస్తే అక్కడ ఏదో ఎర్రర్ చూపిస్తుంది. ఏమని, కార్డ్2 హస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్, ఆల్రెడీ కార్డ్2 అనేది ఉంది, నువ్వు మళ్ళా డిక్లేర్ చేసావు బాబు అంటది. ఓకేనా? సో ఎందుకు, దానికి కాన్స్ట్ అనే కీవర్డ్ పెట్టాం కాబట్టి. ఓకేనా? ఇక్కడ కార్డ్2కి కాన్స్ట్ అనే కీవర్డ్ పెట్టాం అంటే మళ్ళీ ఆ నేమ్ మనం ఇంకోసారి క్రియేట్ చేయకూడదు ఆ నేమ్తో. ఓకేనా? సో అందుకే ఈసారి ఏం చేద్దాం, కార్డ్3 అని ఇచ్చుకో. సో ఎక్కువగా మనం డైలీ లైఫ్ లో కూడా కాన్స్ట్ ఎక్కువ వాడుకుంటాం, ఏరియాస్ లో కానీ ఆబ్జెక్ట్స్ లో కానీ. ఎందుకంటే సేమ్ నేమ్ తో మనం ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఉంటాం, సేమ్ నేమ్ తో వేరే అనేది క్రియేట్ చేయకూడదు. డూప్లికేట్స్ అనేది పెట్టేటప్పుడు ఇంకా ఉంటాయని కాన్స్ట్ కీవర్డ్ వాడుకుంటాం. నీకు కావాలంటే లెట్ టు వేర్ కాన్స్ట్ వాడుకో, లెట్ టు కానీ వేర్ కానీ వాడుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా? సో నెక్స్ట్ అది. సో ఇక్కడ మనకి చూడండి థర్డ్ వే న్యూ ఆబ్జెక్ట్ అనే మెథడ్ వాడుకోండి. ఓకేనా? సో ఈ మెథడ్ ఇచ్చేసి ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అసైన్ చేసుకోవచ్చు, లేదంటే విత్ ఇన్ ద బ్రాకెట్స్ లో మనం ఏదైతే కీ అండ్ వాల్యూ అనుకున్నామో ఇది మొత్తం తీసుకెళ్ళి ఈ బ్రాకెట్స్. ఓకేనా? ఇలా అయినా మనం క్రియేట్ చేయొచ్చు. అప్పుడే మన క్రియేషన్ తో పాటు మనకి ఆబ్జెక్ట్ కూడా అసలు ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అయిపోతుంది. అలానే క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని తర్వాత మనం అసైన్ కూడా చేసుకోవచ్చు బై యూజింగ్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ యాక్సెస్ చేసుకోవచ్చు.
ఓకేనా. ఇలా మనం 3 వేస్ చేసిన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఒకసారి 3 ట్రై చేసేయండి. అక్కడ ఆబ్జెక్ట్ లో ఓ క్యాపిటల్, న్యూ పక్కన ఆబ్జెక్ట్ లో ఓ క్యాపిటల్. సో మనం ఏమనుకున్నాం, ఇప్పుడు మాడిఫై చేసుకోవాలి డేటా అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకున్నాను, ఇక బిఎండబ్ల్యూ ప్లేస్ లో ఆర్ఆర్ అనేది రీప్లేస్ అవ్వాలనుకుంటున్నాం. సో దానికోసం మనం ఎలా అసైనింగ్ చేస్తాం, రీఅసైనింగ్ చేస్తామో సేమ్ లైక్ కార్ డాట్ నేమ్ ఈక్వల్ టు ఆర్ఆర్ అంటాను. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ లో నేమ్ అని రాశారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కూడా కార్ డాట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ బిఎండబ్ల్యూ వస్తుంది. ఆఫ్టర్ మనం ఎప్పుడైతే అసైనింగ్ చేస్తామో ఇక్కడ నుంచి కార్ డాట్ నేమ్ అంటే ఏమొస్తుంది, ఆర్ఆర్ వస్తుంది. వచ్చిందా, ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడారా, బిఎండబ్ల్యూ పోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మాడిఫై నేమ్ ఇస్ ఆర్ఆర్ వచ్చింది ఇక్కడ మీకు. ఓకేనా. సో పైన మై కార్డ్ నేమ్ ఇస్ బిఎన్డబ్ల్యూ ఉంది అక్కడే, కానీ కింద మన కార్డ్ డాట్ నేమ్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ ఆర్ఆర్ వస్తుంది. సో ఏమవుతుంది, అప్డేట్ వాల్యూ మన తర్వాత మనం అయితే అసైన్ చేసామో ఆ వాల్యూకి నెక్స్ట్ మనకి ఎక్కడ డాట్ నేమ్ అన్నా సరే, కార్డ్ డాట్ నేమ్ అంటే ఏమొస్తుంది అంటే ఇప్పుడు నుంచి ఆర్ఆర్ మాత్రమే వస్తుంది, బిఎన్డబ్ల్యూ రాదు. ఇంకా బిఎన్డబ్ల్యూ ప్లస్ ఏమైనట్టు ఆర్ఆర్ వెళ్ళి రీప్లేస్ అయిపోయింది. ఓకేనా. పై స్టెప్ మాత్రం ఇక్కడ మాత్రం ఆర్ఆర్ బిఎండబ్ల్యూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ దాకా మనం అసైన్ చేయలేం ఇంకా ఆర్ఆర్. సో ఎప్పుడు అసైన్ చేసాం, ఇది ప్రింట్ చేసినాక కింద మనం అసైన్ చేసాం కాబట్టి అప్పుడే అప్డేట్ అవుతుంది డేటా. ఓకేనా. సో నెక్స్ట్ అది నాకు అదే డౌట్ రావాలనుకోండి. సో అడగొచ్చు, సార్ కాన్స్ట్ కదా సార్, కాన్స్ట్ అన్నప్పుడు మనం రీడిక్లేరింగ్ చేయలేము కదా. సో కాన్స్టెంట్ పెట్టారు, లోపల వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ మనం రీడిక్లేరింగ్ చేయలేము కదా కాన్స్ట్ లో. కానీ ఎలా చేస్తున్నారు సార్ అంటే, సో నేను చేసిన వాల్యూ కాదు, కీలో ఉన్న వాల్యూకి. ఓకేనా. కీలో ఉన్న వాల్యూకి అసైన్ చేస్తున్నాం కాబట్టి అప్డేట్ అవుతుంది. ఓకేనా. సో నువ్వు మళ్ళా సేమ్ కీతో నువ్వు అసైన్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్డ్ నేమ్ ఈక్వల్ ఇది ఉంది కదా, సో దాన్ని మళ్ళీ ఇంకోసారి క్రియేట్ చేయలేము మనం. యాడ్ చేయొచ్చు. మళ్ళా చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ కార్డ్ నేమ్ ఈక్వల్ టు ఆర్ఆర్ పెట్టానా, నీకు అవుట్పుట్ వచ్చిందా. సో దీని కింద మళ్ళా బిఎండబ్ల్యూ ప్లేస్ లో ఆర్ఆర్, బ్లాక్ ప్లేస్ లో వైట్ అని మరి ఇంకో ఆబ్జెక్ట్ ని అసైన్ చేస్తున్నాం. ఓకేనా. ఇదేంటి, ఇది మొత్తం కంప్లీట్ ఆబ్జెక్ట్ ని మనం కూడా అసైన్ చేస్తున్నాయి. సో ఇప్పుడు నీకు ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది, డాక్యుమెంట్ రాయిపోయినా సరే నీకు అసైన్ వస్తుంది ఎర్రర్. సో అక్కడ చూడండి ఎర్రర్ వచ్చిందా. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, కంప్లీట్ ఆబ్జెక్ట్ ని అసైన్ చేయట్లా, కీలో ఉన్న వాల్యూని మాత్రమే చేస్తుంది. అందుకే ఏమి ఎలా అసైన్ చేస్తున్నా, కార్డ్ డాట్ ఆ కీ నేమ్ ఈక్వల్ టు న్యూ వాల్యూ పెట్టుకుంటాం. ఓకేనా. సో కీలో ఉన్న వాల్యూని మార్చొచ్చు కానీ ఎంటైర్ ఆబ్జెక్ట్ మనం రీఅసైనింగ్ చేయలేం. ఓకేనా. ఎందుకంటే దాన్ని కాన్స్టెంట్ ఉంది కాబట్టి మనం రీఅసైనింగ్ అనేది చేయలేము అన్నమాట. ఓకేనా. సో అర్థమైంది ఎలా మాడిఫై చేయాలో. సో ఇది మాడిఫై.
సో ఓకే మోడిఫై బాగానే ఉంది. నాకు ఇప్పుడు డిలీట్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఉంది కదా, నాకు ప్రైస్ అసలు వద్దు. ప్రైస్ అనే కీ వద్దు, దాన్ని డిలీట్ చేసాను. సో దానికి డిలీట్ కార్డ్ డాట్ ప్రైస్. ఒక్కసారి యాక్సెస్ చేసాక ట్రై చేయండి. డాక్యుమెంట్ డాట్ రైట్ లో కార్డ్ డాట్ ప్రైస్ అనండి. వస్తుందో లేదో చూద్దాం. ఏమో వచ్చింది అక్కడ యాంటిఫై. ఓకే అది డిలీట్ అయిపోయిందా? ఓకేనా? పైన ప్రింట్ అయింది చూడండి, ఇక్కడ ప్రింట్ అయింది. ఎందుకంటే అక్కడ దాకా మనం డిలీట్ చేయాలి, దాని కింద స్టెప్ కూడా మనం డిలీట్ చేసింది కాబట్టి దాని తర్వాత యాక్సెస్ చేస్తే మనకి ఏమొస్తుంది, అన్డిఫైన్ వస్తుంది. సో అలా మన కీని మనం డిలీట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. సో డిలీటింగ్ ఎలా చేస్తాం, మనం రీఅసైనింగ్ ఎలా చేస్తామో, ఆబ్జెక్ట్ మనం న్యూ గా ఎలా అసైన్ చేసుకుంటామో అలా అసైన్ చేసుకుంటాం. సో డిలీట్ ఎలా చేస్తే బై డిలీట్ అనే కీవర్డ్ ఇచ్చేస్తుంది. డిలీట్ స్పేస్ ఏదైతే డిలీట్ అవ్వాలనుకున్నామో ఆబ్జెక్ట్ డాట్ ఒక కీ నేమ్, అప్పుడు ఆ కీ మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సనక్ బిఎండబ్ల్యూ కీ డిలీట్ అవ్వకూడదు, వాల్యూ ఒకటి మాత్రమే డిలీట్ అవ్వాలి. కీ డిలీట్ అవ్వకూడదు, వాల్యూ మాత్రమే డిలీట్ అవ్వాలి. ఓకేనా? సో దానికోసం మనకి స్పెషల్ గా డిలీట్స్ ఏం లేవు, జస్ట్ మనం ఏం చేయాలి, ఎంటీ చేసుకుంటాం. జస్ట్ ఎంటీ. తర్వాత మనం ఫ్యూచర్ అనే అసైన్ చేసుకోండి. జస్ట్ దానికి ఎంటీ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే ఎంటీ వచ్చేస్తున్నాడు. ఇగో మై కార్ నేమ్ ఇస్ అని వచ్చిందా, మోడిఫై నేమ్ ఇస్ ఎంటీ వచ్చిందా. ఓకేనా? సో జస్ట్ మనకి దాని వాల్యూ డిలీట్ చేయాలి, స్పెషల్ గేమ్ లో జస్ట్ ఎంటీ చేసుకోవడం. కీ అండ్ వాల్యూ మొత్తం డిలీట్ చేసుకోవచ్చు మొత్తం ఆబ్జెక్ట్ బై యూజింగ్ డిలీట్ అనే కీవర్డ్ చేసుకోండి. అర్థమైందా? మోడిఫైయింగ్ డిలీటింగ్ అర్థమైందా అందరికి? ఓకేనా? ఒకసారి ట్రై చేసి సో నెక్స్ట్ వన్ ఇస్ నెస్టెడ్ ఆబ్జెక్ట్ అంటాం. సో నెస్టెడ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి మీనింగ్ అంటే నెస్టెడ్ ప్లేస్ అంటాం. మీనింగ్ అంటే ఒక ఇఫ్ లోపల సేమ్ లైక్ నెస్టెడ్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ లోపల ఇంకో ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే నెస్టెడ్ ఆబ్జెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక మనకి మూవీ నేమ్ తీసుకున్నాం, కాస్ట్ మూవీ. ఓకేనా? ఇక్కడ మూవీస్ కి ఏముండే నేమ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజరా, పుష్ప తీసుకున్నాం. హీరో ఎవరు? యష్ నేమ్ అని వస్తా, హీరో నేమ్ వచ్చేసరికి వద్దు బాగుంది. సో నెక్స్ట్ నేమ్ పుష్ప వచ్చింది, నేమ్ హీరో నేమ్ వచ్చేసరికి ఏ బాగానే ఉంది. సో దాని ఒక డైరెక్టర్ అది వచ్చేసింది చూడు, ఏ ఉందా దీంట్లో. సో దీంట్లో మళ్ళీ ఏం చేస్తానంటే నేమ్ 2 తీసుకుంటున్నా. సో లేకపోతే మూవీ 2, మళ్ళా దీంట్లో ఏముంది, అదే పుష్ప 1 పుష్ప 2. ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మాయి ఏం చేస్తా, మొత్తం దీంట్లో ఎన్ని కిల్స్ ఉన్నాయి చెప్పండి నాకు. 4 నేను 6 అంట. 4 6 ఎంతమంది 4
4 or 6 మొత్తం ఎన్ని కీస్ ఉన్నాయి దాంట్లో 4 ఆ 6 ఆ 6 6 సో మొత్తం అక్కడ మనకి 4 కీస్ ఉన్నాయమ్మ ఏమేమి నేమ్ హెచ్ నేమ్ డైరెక్టర్ మూవీ 2 ఇవి మనకున్న 4 కీస్ ఓకేనా ఫోర్త్ కీ లో ఉంది వాల్యూ ప్లేస్ లో ఆబ్జెక్ట్ ఉంది సో వాల్యూ కెన్ బి ఎనీ డేట్ అంటే ఆ వాల్యూ ప్లేస్ లో ఆబ్జెక్ట్ డేట్ కూడా పెట్టుకోవచ్చు కదా మనం ఆ ప్లేస్ లో ఆబ్జెక్ట్ పెట్టుకోవచ్చు అరే పెట్టుకోవచ్చు స్ట్రింగ్ రాయొచ్చు నెంబర్ రాయొచ్చు ఏదైనా రాసుకోవచ్చు వాల్యూ ప్లేస్ లో ఉంది అక్కడ ఆబ్జెక్ట్ అని ఉంది ఓకేనా సో దాన్ని మనం అనుకోవాల్సి నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటారు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ document dot write card dot sorry movie dot name అంటే ఏమొస్తుందా పుష్పనేనా పుష్ప 2 వస్తుందా పుష్ప వస్తుంది అలా కాదు పుష్ప 2 రావాలి అంటే ఏం రావాలి మూవీ 2 డాట్ నేమ్ ఓకేనా సెల్ యాక్సెస్ చేయాలి అర్థమైందా ఓకేనా ఆబ్జెక్ట్ లోపల ఆబ్జెక్ట్ అంటే మనం ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మూవీ 2 అనే ఆబ్జెక్ట్ అంటే మూవీ 2 అనేది కీ మన కీలో ఆబ్జెక్ట్ ఉంది కదా అంటే మూవీ 2 డాట్ దాంట్లో వాల్యూ మూవీ 2 డాట్ దాని ఒక కీ నేమ్ అంటే మూవీ 2 డాట్ నేమ్ అని రాస్తాం అంటే మూవీ 2 డాట్ హెచ్ నేమ్ ఓకేనా సో మనం యాక్సెస్ చేస్తాం సెకండ్ వే ఆఫ్ యాక్సెసింగ్ చెప్పండి పోనీ ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ డాట్ రైట్ మూవీ డాట్ మూవీ 2 ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో నేమ్ అని రాస్తాం ఓకేనా అలా యాక్సెస్ చేసుకోవచ్చు ఏమైనా యాక్సెస్ చేయొచ్చు ఓకేనా దీన్ని ఏమంటాం అంటే మనం నెస్టెడ్ ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ లోపల ఇంకో ఆబ్జెక్ట్ ఉంటే ఏమంటామంటే నెస్టెడ్ ఆబ్జెక్ట్ అంటాం ఓకేనా క్లియరా సో ఆబ్జెక్ట్ లోపల ఆబ్జెక్ట్ ఎలా యాక్సెస్ చేయాలో క్లియర్ అందరికి ఓకేనా ఒకసారి రన్ చేసేయండి